ప్రేమలో ఉన్నప్పుడు చాలామంది మగాళ్ళు నిన్ను మహారాణిలా చూసుకుంటానని ప్రియురాలికి ఓ రేంజ్లో బడాయి కబుర్లు చెబుతుంటారు. కాని పెళ్ళైన తర్వాత ఆ మాటపై నిలబడే మగాళ్ళు ఎంతమంది? మహారాణి సంగతి తర్వాత కనీసం చెలికత్తగానైనా చూస్తారా? డౌటే. అలాంటి వాళ్ళు ఇదిగో ఈ మగ మహారాజును చూస్తే ఏమంటారో. ఇతని పేరు జమాల్ అల్ నదక్. వయసు 32 సంవత్సరాలు. దుబాయ్లోని ఓ యూనివర్సిటీలో చదివే సమయంలో 26 ఏళ్ల సౌదీ అల్ నాదక్ అనే అమ్మాయి పరిచయమైంది. తొలిచూపులోనే సౌదీతో జమాల్ ప్రేమలో పడిపోయాడు. కాని సౌదీ నాదక్ పుట్టి పెరిగింది లండన్లో. బుర్కా ధరించటం వంటి ముస్లిం సంప్రదాయాలు పెద్దగా పాటించదు. అయితేనేం, నన్ను ప్రేమిస్తే కాలు కింద పెట్టనీయకుండా మహారాణిలా చూసుకుంటానని సౌదీకి జమాల్ ప్రామిస్ చేశాడు. కోట్లకు పడగెత్తిన బిగ్ షాట్ కావటంతో సౌదీ కూడా జమాలుకు ఓకే చెప్పేసింది. ఇద్దరూ కలిసి దాదాపు 7 ఏళ్లు డేటింగ్ చేశారు. ఆ సమయంలో ప్రియురాలిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఫలానిది కావాలి అని ప్రియురాలు అడగటమే ఆలస్యం. క్షణాల్లో ముందు పెట్టేవాడు. దీంతో జమాల్ ప్రేమకు ఫిదా అయిన సౌదీ 3 ఏళ్ల క్రితమే పెళ్లి కూడా చేసుకుంది. భర్త జమాల్తో హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది. పెళ్ళయి 3 ఏళ్లైనా భార్యకు ఇచ్చిన ప్రామిస్ ను మాత్రం వదల్లేదు. ఇప్పటికీ భార్యని కాలు కింద పెట్టనివ్వకుండా పోషిస్తున్నాడు. ఇంటి పని కాదు కదా, కనీసం వంట కూడా చేయనివ్వడు. తన భార్య కాళ్లకు స్వయంగా జమాల్ చెప్పులు తొడుగుతాడంటే తనంటే అతడికి ఎంతిష్టమో తెలుస్తుంది. ఓ రోజు బీచ్లో బికినీతో ఎంజాయ్ చేయాలని ఉందని భర్త జమాల్ దగ్గర సౌదీ నాదక్ తన కోరికను బయటపెట్టింది. సాధారణంగా భార్యలు ఇలాంటి కోరికలు కోరితే భర్తలేం చేస్తారు? లిబరల్ గా ఉండే మగాళ్ళైతే ఓ వీకెండ్ బీచ్కు తీసుకెళ్లి ఎంజాయ్ చేసి వస్తారు. అదే సంప్రదాయవాదులైతే ఇదేం ముదనష్టపు కోరిక అని లాగిపెట్టి ఒక్కటిచ్చి మూలను కూర్చోబెడతారు. కాని భార్యను అమితంగా ఇష్టపడి ఈ సంప్రదాయ దుబాయ్ షేక్ ఏం చేశాడో తెలుసా? ఏకంగా ఓ ఐలాండ్ కొనిపారేశాడు. తన భార్య కోరికను తీర్చాలి, అంతేకదా. అది ఎక్కడైతే ఏంటి? బీచ్లో బికినీతో తిరిగితే అందరూ చూస్తారు. అది తన మత విశ్వాసాలకు విరుద్ధం. అందుకే ఓ ప్రైవేటు ఐలాండ్ని కొనిపడేశాడు. దీని ధరెంతో తెలుసా? జస్ట్ 422 కోట్ల రూపాయలు. ఇక్కడ బికినీలో ఎంతసేపు ఎంజాయ్ చేసినా ఎవ్వరూ చూసే ఛాన్సే లేదు. ఇలా తన విశ్వాసాలను కాపాడుకోవడమే కాకుండా భార్య కోరిక కూడా తీర్చినట్టయింది. ఈ విషయాన్ని సౌదీ ఇన్స్టాగ్రాములో వెల్లడించింది. తాను సురక్షితంగా బీచ్లో బికినీతో గడపటం కోసం తన ముద్దుల భర్త ఐలాండ్ కొనేశాడని సిగ్గుపడుతూ చెప్పింది. ఆ ఐలాండ్ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోకి కొన్ని రోజుల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. తనకు బహుమతిగానే కాకుండా ఒక పెట్టుబడిగా కూడా తన భర్త ఈ ద్వీపాన్ని కొనుగోలు చేశాడని సౌదీ వెల్లడించింది. గోప్యత, భద్రతా కారణాల వల్ల తాము కొనుగోలు చేసిన ఆ ద్వీపం ఎక్కడ ఉందో ఖచ్చితమైన లొకేషన్ తాను చెప్పలేనని సౌదీ అల్ నాదక్ చెప్పింది. అయితే ఇది ఆసియా ఖండంలోనే ఉందని, దీని ధర 422 కోట్ల రూపాయలని వెల్లడించింది. అన్నట్టు సౌదీ అల్ నాదక్ సంపన్న గృహిణిగానే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గానూ ప్రసిద్ధి చెందింది. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ అకౌంట్ల ద్వారా తన విలాసవంతమైన జీవన శైలిని ప్రదర్శిస్తోంది. తన బర్త్డే సందర్భంగా ఒక్కరోజే జమాల్ 60 లక్షల రూపాయల విలువైన బహుమతులు అందించాడని ఓ వీడియో పోస్ట్ చేసింది. అత్యంత విలాసవంతమైన మోమో బ్రాండ్లో $15,000 విలువైన షాపింగ్ చేయించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అక్షరాల ₹1,00,000 విలువైన విందు చేశారు. ఆపై హెర్మెస్ బ్రాండ్కు చెందిన షోరూంకి వెళ్లారు. అక్కడ సౌదీకి 29 లక్షల రూపాయల విలువైన వస్తువులను బహుమతులుగా కొనిచ్చాడు. ఆ తర్వాత స్పాలు, ఫేస్ ఫిల్లర్స్ వంటి బ్యూటీ ట్రీట్మెంట్ల కోసం పెద్ద మొత్తంలో అతడు ఖర్చు పెట్టాడు. దీంతో ఆ రోజు మొత్తం 60 లక్షల రూపాయలు ఖర్చయింది. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలా తమ లగ్జరీ లైఫ్ను అందరికీ చూపిస్తూ సౌదీ జమాల్ ఫేమస్ అయ్యారు. అయితే సౌదీ వీడియోలకు ముస్లిం సంప్రదాయవాదుల నుంచి విమర్శలే కాదు, బెదిరింపులు కూడా లెక్కలేనన్ని వస్తున్నాయి. ముస్లిం సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించటానికి సిగ్గులేదా అంటూ కొంతమంది దుమ్మెత్తిపూస్తున్నారు. ఆ విమర్శల సంగతి ఎలా ఉన్నా ఈ భార్యాభర్తల జంట మాత్రం తన బోల్డ్ రీల్స్ తో రిచ్గా రెచ్చిపోతున్నారు. బికినీ వేసుకోవటానికి ఏకంగా ఐలాండ్ కొనేసిన ఈ అమర ప్రేమ జంట గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.